ప్రైజ్ ద లార్డ్. 3 యోహాను పత్రిక 2వ వచనంలో ఒక మాట రాయబడింది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు అని. అన్ని విషయాలు అంటే అవి ఏవో కాదు కానీ నీ యొక్క మనస్సు, నీ యొక్క హృదయము. ఒక క్రైస్తవునిగా నీ మనస్సు, నీ హృదయము ఎలా ఉండాలో ఈ దినాన్ని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ద ఫస్ట్ వన్ ఇస్, నీ యొక్క హృదయము ఎప్పుడూ కూడా చిన్న బిడ్డల వంటి హృదయముగా ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు చెప్పాడు కదా, మీరు మార్పు నొంది చిన్న బిడ్డలు వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని. చిన్న బిడ్డలుగా ఉండడం అంటే మరేదో కాదు కానీ నిరంతరము నిష్కపటులుగా ఉండడము. యాజ్ వి ఏజ్, మనము వయసులో ఎదుగుతున్న కొద్దీ మనుషులకి యుక్తి వస్తుంది, ఎలా మోసం చేయాలో, ఎలా మనల్ని మనము కవర్ చేసుకోవాలో ఇవన్నీ మనకు తెలుస్తాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది మనము చిన్న బిడ్డల వలె ఉండాలని, అంటే నిష్కపటులుగా ఉండాలని, నిత్యము ఎదుటి వ్యక్తిని, అది శత్రువైనా సరే క్షమించే వారిగా మనం ఉండాలని దేవుని లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. అటువంటి హృదయమే ఒక క్రైస్తవునిగా మనకి చాలా ప్రాముఖ్యమైనది. రెండవది మన మనస్సు. మన మనస్సులో మనము ఎప్పుడు యవ్వనంగా ఉండాలి. మన వయసు ఏదైనప్పటికీ కూడా ఐక్యూని బిల్డ్ చేసుకోవడమో లేకపోతే ఇంకా బైబిల్ నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవడమో కాదు కానీ యవ్వనులు దేవునికి లోబడిన వారుగా ఉండాలి. అలాగే మన మనస్సు కూడా నిత్యము దేవుని వాక్యానికి లోపరుచుకునే విధంగా మన మనస్సుని మనము ట్రైన్ చేయాలి. ఎందుకంటే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు, నీ వాక్కును బట్టియే కదా అని కీర్తనకారుడు అంటున్నాడు కదా. సో మన మనస్సు కూడా నిరంతరము దేవుని వాక్యానికి పోల్చుకుంటూ, ఒక ఆలోచన వచ్చినప్పుడు, మనం ఒక స్టెప్ వేస్తున్నప్పుడు, ఒక డెసిషన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఈ డెసిషన్ కానీ ఈ ఆలోచన కానీ వాక్యానుసారమైనదేనా కాదా అనేది మనల్ని మనము పరీక్షించుకోవాలి. అదే మనస్సులో యవ్వనంగా ఉండడం అంటే. ఇలా ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా తమ ఆత్మలో వర్ధిల్లుతారు. ఆత్మలో వర్ధిల్లడం అంటే అది ఇంకేదో కాదు కానీ ఆత్మలో ప్రతిదాన్ని వివేచించగలుగుతారు, ఆత్మలో మెలకువను కలిగి ఉండగలుగుతారు, ఆత్మలో నిత్యము ప్రార్థించగలుగుతారు. ఆఖరిగా బోరధ్వని మోగినప్పుడు ఈ ఆత్మలో మెలకువగా ఉన్నవారు, సిద్ధపడిన వారు దేవుని రాజ్యాన్ని చేరుకోగలుగుతారు. కాబట్టి దేవుని ప్రియుడుగా, దేవుని ప్రియురాలుగా నువ్వు ఆత్మలో వర్ధిల్లాలని నేను కోరుతూ నీ కొరకు ప్రార్థిస్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.